నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గట్లేదు. ఓవైపు లోక్సభ ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగానే మరోవైపు జంపింగ్ల పర్వం కొనసాగుతోంది. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో ఓడిన గౌరవప్రదమైన సీట్లను గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 39 అసెంబ్లీ స్థానాలను భారత రాష్ట్ర సమితి పార్టీ గెలుచుకుంది. ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు కూడా సిద్ధమవుతోంది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తరపున గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నారు. కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అయితే కొంతమంది మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్న కీలక నేతపై సంచలన ఆరోపణలు తెరపైకొచ్చాయి. త్వరలోనే మాజీ మంత్రి బీజేపీ పార్టీలోకి వెళ్తారని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల్లోపు 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన వెల్లడించారు. దీంతో కేసీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన నేత బీజేపీ పార్టీలోకి వెళ్లడం ఏంటి అనే దానిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి గులాబీ పార్టీలో ఆ నేతకు సముచిత స్థానం దక్కింది. 2 సార్లు మంత్రి పదవులు అనుభవించారు. అలాగే కేసీఆర్ పోటీ చేసే స్థానాన్ని కూడా ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు. దీంతో వరుసగా ఆ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడిగా ఎదిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మాజీ మంత్రి గులాబీ పార్టీలో మంచి స్థానం దక్కుతోంది. పార్టీలో కేసీఆర్ కుటుంబం తర్వాత ఆ నేత పాత్ర చాలా కీలకం. ఆ నేతను కాదని కేసీఆర్ ఎలాంటి పనులు చేయటం లేదు. ఇలాంటి తరుణంలో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్తే ఆయనకే నష్టమని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీలో అంతర్గత పోరు నెలకొంది. పేరుకు సీనియర్ నేతలే అయినా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి బీజేపీలో ఉంది. ప్రస్తుతం ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. అటు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వర్సెస్ బండి సంజయ్ మధ్య కూడా గొడవలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీని వీడి ఆ కీలక నేత బీజేపీలోకి వెళ్తే ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇక్కడున్న సముచిత స్థానం అక్కడ దొరకదని చెబుతున్నారు. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా ఉన్న ఆ నేత ఇలాంటి చిల్లర నిర్ణయాలు తీసుకోరని, గులాబీ పార్టీకి అండదండగా ఉంటారని కొంతమంది చెబుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.